హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. ఈ రోజు మన వీడియోలో నేను రీసెంట్గా లాస్ట్ 1 వీక్లో నేను ఒక 3 స్టాక్స్ అయితే కొన్నాను. నేను ఆ 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. ఆ 3 స్టాక్స్లో ఒక స్టాక్ స్మాల్ క్యాప్ స్టాక్, అది పెద్ద ప్రమోటర్సే, అది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఫాస్ట్గా గ్రో అయ్యే స్టాక్ అది. ఆ స్టాక్ గురించి డిస్కస్ చేస్తూ ఇంకా 2 స్టాక్స్ కూడా చాలా పెద్ద ప్రమోటర్స్, వాళ్ళు కూడా ఒక టర్న్ అరౌండ్ స్టోరీ చెప్పాలంటే ఆ రెండు కంపెనీస్ గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఆ 3 కంపెనీస్లో కూడా బాగా బిగ్ ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా అయితే ఉంది. అండ్ ఆ ఆపర్చునిటీ ఏది, వాటి గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఈ స్టాక్స్ గురించి డిస్కస్ చేసేదానికన్నా ముందు లాస్ట్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే చూడడానికి ట్రై చేయండి. అంటే చాలా బిగ్ వీడియో చెప్పాలంటే, ఆల్మోస్ట్ 43 మినిట్స్ వీడియో అనుకుంటా. కానీ దానిలో కొన్ని సెక్టర్స్ గురించి కానీ కొన్ని థీమ్స్ గురించి అయితే డిస్కస్ చేశాను. నేను హాట్ థీమ్స్ అండ్ హాట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేశాను. మెయిన్గా అంటే స్టాక్స్ గురించి తెలియడం కన్నా మెయిన్గా మీకు థీమ్స్ గురించి తెలియాలి అని చెప్పి వీడియో అయితే చేశాను. కొన్ని ఆల్రెడీ మీకు వినింటారు, కానీ కొంచెం డీప్గా అయితే నేను కొన్ని థీమ్స్ గురించి అయితే నేను డిస్కస్ చేశాను. వాటి గురించి ఒకసారి స్టడీ చేయడానికి ట్రై చేయండి. అండ్ మార్కెట్లో కొందరు చెప్తున్నారు బబుల్ క్రియేట్ అయింది, అంటే బాగా పీక్ వాల్యుయేషన్స్ వచ్చేసాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కొందరు చెప్తున్నారు. కానీ అంటే నా ప్రకారం అయితే మరీ అయితే బబుల్ స్టేజ్లో అయితే లేదు అని నేను అనుకుంటున్నాను. కొన్ని స్టాక్స్లో మాత్రమే, చాలా రేర్గా కొన్ని స్టాక్స్లో మాత్రమే కొంచెం బబుల్ క్రియేట్ అయింది అనిపిస్తుంది నాకు. కానీ మనం డిస్కస్ చేసిన స్టాక్స్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో అయితే చాలా వరకు బబుల్ అయితే క్రియేట్ అవ్వలేదు అని నాకైతే ఫీలింగ్ నాకుంది. అండ్ ఆ వీడియో తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ థీమ్స్ గురించి దానిలో కొన్ని బిగ్ ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్గా అయితే ఉన్నాయి. చాలా చాలా బిగ్ ఆపర్చునిటీ. నేను ఆ వీడియోలో అంటే రైల్వేలో కవచ్ గురించి అయితే డిస్కస్ చేయలేదు. అండ్ మీకు పైన అయితే మీకు పెట్టాను, రిటర్న్లో పెట్టాను, కవచ్ రిలేటెడ్ స్టాక్స్ గురించి కూడా కొంచెం స్టడీ చేయండి అని చెప్పి మీకు వీడియోలో అయితే మీకు డిస్ప్లేలో అయితే పెట్టాను. అండ్ వాటి గురించి కూడా చూడండి. రైల్వే స్టాక్స్లో కొన్ని ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది కొన్ని స్టాక్స్లో అయితే, కానీ కవచ్ రిలేటెడ్ అయితే కొంచెం స్టడీ చేయడానికి అయితే కొంచెం ట్రై చేయండి. ఓకే, స్టాక్స్ గురించి వచ్చినప్పుడు ఫస్ట్ స్టాక్ నేను చెప్పాలంటే ఎస్జీ మార్ట్ రీసెంట్ గా నేను బై చేసి, అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు స్క్రీన్ షాట్ అయితే పెట్టాను కదా, ఈ వీక్ మండే అనుకుంటా నేను బై చేశాను నేను. అండ్ ఇక్కడ నేను గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ ని సెల్ చేసి ఎస్జీ మార్ట్ అయితే బై చేశాను. అంటే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ చెడ్డ స్టాక్ అని కాదు. అంటే ఈ టైంలో నాకు దీనికన్నా నాకు బెటర్ అయితే అనిపించింది ఎస్జీ మార్ట్. నేను రీసెంట్ టైమ్స్ లో కొంచెం అగ్రెసివ్గా నేను వర్క్ చేస్తున్నాను. ఎక్కువ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ అయితే క్యాచ్ చేయడం ట్రై చేస్తున్నాను. మనకి ఎంత ఫాస్ట్ గ్రో అయితే కంపెనీస్, మనకి రిటర్న్స్ కూడా అంత ఫాస్ట్గా వస్తాయి. కాబట్టి నేను వర్క్ అయితే వీటిపైన ఎక్కువ చేస్తున్నాను. ఎస్జీ మార్ట్లో నాకు ఆపర్చునిటీ ఏది కనబడుతుంది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. వీళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ మనం చూసినప్పుడు, వీళ్ళ ట్రాన్స్క్రిప్ట్స్ లో చూసినప్పుడు వీళ్ళ ప్రమోటర్స్ ఏం చెప్పారంటే, వీళ్ళ గ్రోత్ నెక్స్ట్ మనం చూస్తే FY25 కి వీళ్ళ రెవెన్యూస్ అరౌండ్ 7,000 to 8,000 crores ఉండబోతుంది అన్నట్లుగా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ చెప్పాలంటే. అంటే ప్రెసెంట్ మనకి ఎంత ఉంది అని చూసినప్పుడు వీళ్ళ రెవెన్యూస్ మనకి 2,600 ఆ రేంజ్ లో అయితే ఉన్నాయి. మనం చూద్దాం ఇక్కడ 2,683. లాస్ట్ ఇయర్ మనకి వీళ్ళ రెవెన్యూస్ చూస్తే 2,683 ఉన్నది. నెక్స్ట్ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేదానికి 7,000 to 8,000 crores, అంటే ఆల్మోస్ట్ 2.7 times, నియర్లీ 2.7 times అయితే వీళ్ళ రెవెన్యూస్ పెరుగుతాయి లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి. ఓకే, అలాగా మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ మనం చూసినప్పుడు ఈ జూన్కి వీళ్ళకి ఎంత వచ్చింది, 1,133 crores అయితే వచ్చింది వీళ్ళ రెవెన్యూస్. ఓకే, 1,000 crores, ఆల్మోస్ట్ 1,000 crores వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనం 3 quarters లో వీళ్ళకి 6,000 crores ఆర్ 7,000 crores రావాలి, రైట్? అంటే నెక్స్ట్ 3 quarters ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అన్నట్లుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ప్రమోటర్స్ అంటే వీళ్ళు జోక్గా చెప్పేశారు అనడానికి కూడా వీళ్ళు చిన్న ప్రమోటర్స్ కూడా కాదు. ఈ ఎస్జీ మార్ట్ వీళ్ళ ప్రమోటర్స్ ఎవరంటే, APL అపోలో తెలుసు కదా, స్టాక్ మనకి బాగా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ మన మార్కెట్లో. మంచి ప్రమోటర్స్ కూడా చెప్పాలంటే, మంచి ప్రమోటర్ గ్రూప్ చెప్పాలంటే, వాళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీ, రీసెంట్గా స్టార్ట్ చేసిన కంపెనీ ఇది ఎస్జీ మార్ట్. వీళ్ళు ట్రేడింగ్ బిజినెస్ అయితే వీళ్ళు చేస్తారు. అండ్ వీళ్ళు చెప్పడం ప్రకారం అయితే ఇండియాలో ఈ ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళు, పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అండ్ వీళ్ళే అంటే వచ్చారు, అంటే వీళ్ళే ఉన్నారు ప్రజెంట్ అయితే, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈ సెక్టర్లో వీళ్ళే బిగ్ ప్లేయర్స్ అవబోతున్నారు అన్నట్లుగా వీళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ వీళ్ళ వాల్యూమ్స్ మనం చూస్తే కూడా బాగా పెరుగుతాయి అన్నట్లుగా చెప్తున్నారు వీళ్ళు. ఓకే, FY25లో మనకి 2.7 times పెరుగుతాయి. ఓకే, ఇయర్ ఒకటేనా అని చూసినప్పుడు కాదు, నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ మనం చూస్తే 13,000 to 14,000 crores రెవెన్యూ పెరుగుతుందని చెప్పారు. మీన్స్ డబుల్ అవుతాయి. అక్కడ నుంచి 7,000 నుంచి 14,000 అంటే డబుల్ అవుతాయి, రైట్? మళ్ళీ అక్కడి నుంచి FY27కి మనం చూస్తే 18,000 to 20,000 crores. ఓకే, అక్కడి నుంచి కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి కూడా 50% ఆల్మోస్ట్ గ్రోత్ అయితే ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. అంటే నెక్స్ట్ 3 years ఎక్సెప్షనల్ గ్రోత్ అయితే కనబడుతుంది వీళ్ళ స్టేట్మెంట్ ప్రకారం. నెక్స్ట్ మెయిన్గా ఈ ఇయర్లో చూస్తే వీళ్ళ రిజల్ట్స్ ప్రకారం 2.7 times వీళ్ళ కానీ రెవెన్యూస్ పెరిగితే, వీళ్ళ మార్జిన్స్ కూడా మెన్షన్ చేస్తే 2.5%. ఓకే, మార్జిన్స్ వీళ్ళ బిజినెస్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మార్జిన్స్ ట్రేడింగ్ బిజినెస్ కదా, కొనడం అమ్మడం. ఓకే, వాటిలో మార్జిన్స్ చాలా తక్కువ ఉంటుంది. కానీ వాల్యూమ్స్ ఎక్కువ పెరిగేసరికి మార్జిన్స్ తక్కువైనా కూడా వీళ్ళ బాటమ్ లో, టాప్ లైన్ పెరిగేసరికి బాటమ్ లైన్ లో కూడా పెరుగుతుంది అనమాట. ప్రెసెంట్ మనం రిజల్ట్స్ లో మనం చూస్తే 2% అయితే ఉంది మనకి. వీళ్ళ ప్రెసెంట్ రిజల్ట్స్ లో మనకి 2% మార్జిన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. కానీ నెక్స్ట్ 2.5% అయితే ఉండబోతుంది అన్నట్లుగా చెప్తున్నారు. కొంచెం 0.5 పెరుగుతుంది, అది కూడా అడ్వాంటేజే.
దెన్ ఓవరాల్గా వాల్యూమ్స్ బాగా పెరిగేసరికి ఈ కంపెనీ బాగా గ్రోత్ ఉంటుంది కాబట్టి వీళ్ళ వాల్యుయేషన్స్ కూడా మనం చూస్తే 56 అలా ఉన్నట్లుంది పీఈ. నాకు చాలా రీజనబుల్ అట్రాక్టివ్ పీఈ చెప్పాలంటే. ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీకి ఈ పీఈ ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ చాలా రీజనబుల్ అనే అనిపించింది. సో నేను ఈ కంపెనీ ఈ స్టాక్ మీద నేను బై చేశాను నేను. ఓకే, నెక్స్ట్ 2 కంపెనీస్ మనం చూస్తే రిలయన్స్ పవర్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా. ఈ స్టాక్స్ గురించి రిపీటెడ్గా మన న్యూస్ వస్తూనే ఉన్నాయి లాస్ట్ 1-2 వీక్స్ నుంచి. అండ్ అన్ని చాలా పాజిటివ్గా టర్న్అవుట్ అయితే అవుతున్నాయి. రిలయన్స్ మన అనిల్ అంబానీ మొత్తం ఒక కంపెనీస్ అన్ని అసలు పడిపోయిన తర్వాత మళ్ళీ టర్న్ అరౌండ్ అయితే మనం చూడబోతున్నాము ఈ కంపెనీస్లో. చాలా న్యూస్లు అయితే వచ్చాయి. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ నేను రిలయన్స్ పవర్ అయితే కొందాం అనుకున్నాను, కానీ స్టాక్ అయితే రోజు 5% అప్పర్ సర్క్యూట్లో ఉండడం వల్ల మనకి సెల్లర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. అసలు లేరు చెప్పాలంటే, బాగా తక్కువ లేరు. కాబట్టి రిలయన్స్ ఇన్ఫ్రాకి అట్లీస్ట్ నేను మిస్ అయిపోతున్నాను, దాంతో రిలయన్స్ ఇన్ఫ్రా అయినా కొన్నాను నేను. అట్లీస్ట్ రిలయన్స్ ఇన్ఫ్రాలో సెల్లర్స్ అయితే ఉన్నారు. రెండిట్లో కూడా మంచి ఆపర్చునిటీ అయితే డెఫినెట్గా ఉంది, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్. కానీ రిలయన్స్ పవర్ దొరకదు అన్న దాంతో రిలయన్స్ ఇన్ఫ్రా అయితే కొన్నాను. దాని తర్వాత రిలయన్స్ పవర్లో కూడా కొంచెం బయర్స్ అయితే కనబడ్డారు. మొన్న 2-3 డేస్ బ్యాక్ అయితే స్టాక్ మార్కెట్ కొంచెం ఫాల్, అంటే ఆ రోజు నెగిటివ్గా ఉంది. దానిలో కొంచెం సెల్లర్స్ అయితే కొందరు సెల్ చేశారు. దానివల్ల నాకు స్టాక్ అయితే వచ్చింది 34 ఆ రేంజ్లో అయితే, మార్కెట్ 34.61 ప్రైస్ రేంజ్లో అయితే నాకు రిలయన్స్ పవర్ కూడా వచ్చింది. ఈ రెండు స్టాక్స్లో నేను బై చేశాను నేను. రిలయన్స్ ఇన్ఫ్రా అయితే 280-290 ఆ రేంజ్లో అయితే నేను బై చేశాను నేను. ఓకే, ఈ రెండు స్టాక్స్లో అంటే ఏంటి ఈ న్యూస్, అంటే టర్న్ అరౌండ్ అయిపోతుందా, అంటే జస్ట్ అజంప్షన్సా, అసలు ఏం జరుగుతుంది ఈ కంపెనీస్లో కొంచెం మనం చూద్దాం. డీటెయిల్గా కాకపోయినా కూడా అట్లీస్ట్ బ్రీఫ్గా చూద్దాం. అసలు మనం ఫస్ట్ చెప్పాలంటే రిలయన్స్ ఇన్ఫ్రాకి వచ్చి చూస్తే రెండు కంపెనీస్లో కూడా వీళ్ళు డెట్ అయితే కంప్లీట్గా రెడ్యూస్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ రెడ్యూస్ అయిపోయింది అసలు. ఫస్ట్ రిలయన్స్ ఇన్ఫ్రాలో మనం చూస్తే ముందు 3,831 crores ఉన్నది, ఇప్పుడు 475 crores మొత్తం తగ్గించేసుకున్నారు. ఆల్మోస్ట్ 87% వీళ్ళు అప్పులు అయితే క్లియర్ చేసేసారు. చాలా తక్కువ మైన్యూట్ అయితే కొంచెం 475 crores అయితే ఉన్నాయి. దీనివల్ల వీళ్ళకి చాలా చాలా అడ్వాంటేజెస్ చెప్పాలంటే. వీళ్ళకి రిజల్ట్స్ కూడా చాలా వరకు ఈ మధ్య సేల్స్ బాగానే పెరుగుతున్నాయి, మార్జిన్స్ బాగానే ఉన్నాయి, ప్రాఫిట్స్ కూడా ఈ మధ్య బాగానే వస్తున్నాయి, ముందు కన్నా బెటర్ అవుతూ వస్తున్నారు. మెయిన్గా వీళ్ళకి అప్పులు ఎక్కువ ఉండడంతో వీళ్ళకి అంటే డిప్రిషియేషన్ ఎక్కువ రావడం వల్ల కానీ దీనివల్ల రిజల్ట్స్ కొంచెం బాటమ్ లైన్లో తగ్గుతూ వస్తున్నాయి. వీళ్ళకి అప్పులు కట్టాలి కాబట్టి ఆ బాటమ్ లైన్ తగ్గుతూ వస్తున్నాయి. ఈ అప్పులు క్లియర్ అయిపోవడంతో వీళ్ళకి చాలా వరకు నెక్స్ట్ క్వార్టర్స్ నుంచి రిజల్ట్స్ బాగా వచ్చే ఛాన్సెస్ క్లియర్గా అయితే కనబడుతున్నాయి. డెఫినెట్గా ఇప్పుడు డెట్ అయితే తగ్గిపోయినప్పుడు ఈ డిప్రిషియేషన్ కానీ ఇంట్రెస్ట్ కాస్ట్, ఈ అప్పులకి కట్టే ఇంట్రెస్ట్ కాస్ట్ కానీ ఇవన్నీ ఉండవు కాబట్టి డెఫినెట్గా బాటమ్ లైన్లో కూడా ఇప్పుడు నెగిటివ్లో ఉన్న, ఇప్పుడు చెప్పాలంటే నెగిటివ్గా రన్ అవుతుంది చెప్పాలంటే. వీళ్ళ ప్రాఫిట్స్ లాసెస్లో రన్ అవుతున్నారు. ఇక్కడ నుంచి ప్రాఫిట్స్లో రన్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా క్లియర్గా అయితే కనబడుతున్నాయి రిలయన్స్ ఇన్ఫ్రా. అండ్ అదే కాకుండా వీళ్ళు అప్పులు తగ్గించడమే కాకుండా వీళ్ళు రీసెంట్గా వీళ్ళ అనౌన్స్మెంట్ మనం చూస్తే 6th September వీళ్ళు ఈవీ కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో వీళ్ళు బిజినెస్లో ఎంటర్ అవుతున్నారని చెప్పారు. ఈవీ కార్స్ కానీ బ్యాటరీస్ కానీ. ఓకే, దీనికోసం XBYD కంపెనీలో వర్క్ చేసిన ఒక వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ని అయితే హైర్ చేశారన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. హీఈస్ అన్ ఎక్స్పర్ట్ అని, అంటే మంచి ఈ ఈవీ బిజినెస్లో మంచి ఎక్స్పర్ట్ అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. మనకి అంటే క్లారిటీగా తెలియదు కానీ వీళ్ళు రిలయన్స్ ఇన్ఫ్రా వీళ్ళు ఈ ఈవీ కార్స్ కానీ బ్యాటరీస్లో కూడా న్యూ సెగ్మెంట్లో ఎంటర్ అవడం, ఇప్పుడున్న సేల్స్ కానీ ఇవి కూడా బాటమ్ లైన్ కానీ డెఫినెట్గా పెరిగే ఛాన్సెస్ ఉంది కదా, అది కూడా మంచి అడ్వాంటేజే చెప్పాలంటే. సో రిలయన్స్ ఇన్ఫ్రా మొత్తం అప్పులు తగ్గిపోయాయి అండ్ ఇది కూడా ఈవీ కార్స్ అండ్ బ్యాటరీస్లో కూడా ఎంటర్ అవుతున్నారు. ఇవన్నీ చాలా చాలా మంచి పాయింట్స్. ఓకే, రిలయన్స్ ఇన్ఫ్రా గురించి. అండ్ కమింగ్ టు రిలయన్స్ పవర్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, రిలయన్స్ పవర్ గురించి మనం చూసినప్పుడు వీళ్ళ డెట్ మొత్తం అయితే క్లియర్ చేసేసారు. మనం చూస్తే 3,872 crores ఉన్నది, టోటల్ జీరో డెట్ అయితే చేసేసారు, డెట్ ఫ్రీ కంపెనీ అయిపోయింది. ఇది ఇంకా సూపర్, దానిలో కొంచెమైనా ఉంది, దీనిలో మొత్తం అంతా అయిపోయింది, మొత్తం అప్పులు అయితే మొత్తం క్లియర్ అయిపోయాయి. అండ్ అదే కాకుండా కొంచెం అదానీ గ్రూప్తో కూడా కొంచెం డిస్ప్యూట్స్ అయితే, కోర్ట్ కేసెస్ అయితే నడుస్తున్నాయి వీళ్ళకి రిలయన్స్ పవర్కి, అది కూడా క్లియర్ అయిపోయింది చెప్పాలంటే. వాళ్ళు సంథింగ్ డీల్ ఏదో పెట్టుకుని మొత్తం అయితే క్లియర్ అయితే చేసేసుకున్నారు, కోర్ట్ కేసెస్ అన్ని క్లియర్ అయిపోయాయి. అండ్ అదానీ గ్రూప్ ఏమో వీళ్ళ రిలయన్స్ ఒక 1 పవర్ ప్లాంట్ అయితే వీళ్ళు కొంటున్నట్లుగా వీళ్ళైతే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అదానీ గ్రూప్ అయితే ఒక పవర్ ప్లాంట్ అయితే కొంటున్నారట రిలయన్స్ పవర్ది. అన్ని అయితే సెటిల్మెంట్స్ అయితే అయిపోయాయి, అప్పులు తీరిపోయాయి. అండ్ అదానీ వాళ్ళ గ్రూప్తో గొడవలన్నీ, డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఇవి మంచి పాయింట్. అండ్ అదే కాకుండా ఇంకొకటి వీళ్ళకి కొత్తగా పెద్ద ఆర్డర్స్ అయితే వచ్చాయి. రిలయన్స్ పవర్ బ్యాగ్స్ 500 MW బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కాంట్రాక్ట్. ఓకే, ఇది చాలా పెద్ద కాంట్రాక్ట్. ఇది 500 MW బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కాంట్రాక్ట్. ఇది కూడా చాలా అసలు ఒకేసారి అన్ని పాజిటివ్నెస్. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీస్కి, రిలయన్స్ పవర్ ఇన్ఫ్రా కానీ అన్ని కూడా అన్ని బాగా జరుగుతున్నాయి చెప్పాలంటే. సో ఈ రెండు కంపెనీస్ కూడా క్లియర్ టర్న్ అరౌండ్ అయితే నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడ నుంచి వీళ్ళ ఫైనాన్షియల్స్ మనం చూసినప్పుడు క్వార్టర్ బై క్వార్టర్ వీళ్ళు ఇంప్రూవ్ అయితే వస్తున్నారు. మెయిన్గా వీళ్ళ అప్పులు మెయిన్గా ఉండడంతో అసలు బాటమ్ లైన్ ప్రాఫిటబిలిటీకి కనబడట్లేదు. మెయిన్ థింగ్ అప్పులు అయితే క్లియర్ అయిపోయాయి, అది చాలా చాలా మెయిన్ పాజిటివ్ చెప్పాలంటే. సో దట్ వీళ్ళు మళ్ళీ కొత్త బిజినెస్ కూడా యాడ్ అవుతున్నాయి వీళ్ళకి, బ్యాటరీ బిజినెస్ కానీ, వాళ్ళు ఈవీ కార్స్ కానీ బ్యాటరీస్లో ఎంటర్ అవుతున్నారు, అది పాజిటివ్నెస్. ఓకే, డెఫినెట్గా ఇక్కడ నుంచి వీళ్ళ బాటమ్ లైన్ మెయిన్గా చెప్పాలంటే నెట్ ప్రాఫిట్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువే ఉంది. ఆల్మోస్ట్ 99.99% అంటే
పాజిటివ్లోకి వస్తుంది, ఇక్కడ నుంచి ప్రాఫిటబిలిటీగా వస్తారు ఇక్కడ నుంచి. సో దట్ స్టాక్ అయితే ఇక్కడ నుంచి రీరేటింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువే. బాటంలో ఉంది స్టాక్ అయితే ఇప్పుడే అంటే ఇంత పెరిగిపోయింది కదా ఇప్పుడు, అంటే పెరిగిన ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ పవర్ 2 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 34 రూపీస్ అలా పెరిగింది కదా, చాలా పెరిగింది కదా. ఇంకా అంటే పెరుగుతుందా అంటే ఎస్, ఇంకా క్లియర్ సైన్స్ అయితే ఉన్నాయి, పెరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. బోత్ రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ పవర్. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు బాగా పెరిగింది ఇక్కడ డిప్స్లో ఎవరైనా సెల్ చేశారనుకో, ఎవరైనా సెల్ చేస్తే ఇంకా నేను యాడ్ చేద్దామని అయితే అనిపిస్తుంది నాకైతే. ఇంత పెరిగినా, ఇంత న్యూస్ వల్ల ఇంత పెరిగినా అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కదా జనరల్లీ, ఇంత పెరిగినప్పుడు పడినా కూడా నాకైతే ఇంకా యాడ్ చేస్తాను, కానీ నేనైతే భయపడే స్టేజ్లో అయితే నాకైతే అనిపించట్లేదు నాకు. ఓకే, ఈ 3 కంపెనీస్లో అయితే నాకు ఈ ఆపర్చునిటీ సైజ్ అయితే బిగ్ సైజ్ ఆపర్చునిటీ అయితే బాగుంది అని నాకైతే అనిపించింది. సో దట్ కొన్నిట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని నేనైతే ఈ స్టాక్స్ అయితే బై చేశాను. ఇంకా మధ్య మధ్యలో ఒకవేళ ఫాలో అయితే ఇంకా బై చేద్దానికి నేను ట్రై చేస్తాను. మంచి పాజిటివ్నెస్, మంచి 3 కంపెనీస్లో కూడా నాకైతే రిస్క్లో అయితే నాకు పెద్ద కనపడలేదు. రిస్క్ టు రివార్డ్ అయితే నాకైతే బెటర్గా అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇంకొకటి చెప్పాలి, ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు, ఎవరిని బై చేయమని కానీ సెల్ చేయమని రికమెండేషన్ అయితే అసలు కాదు. ఇది జస్ట్ నాలెడ్జ్ కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. మీరు బై చేయాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా మీరు ఫర్దర్ స్టడీ చేసి తర్వాత మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని ఫీల్ అవుతాయి. లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి స్టాక్స్ని మన ఛానల్లో అయితే నేను తీసుకొస్తాను నేను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా యాడ్ కాకుండా ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఆ లింక్ ద్వారా మీరైతే టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు యాడ్ అవ్వచ్చు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.